హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను చూపించేది చాలా సింపుల్, మన ఇంట్లో ఉండే వాటిలతో నేను చూపిస్తున్నానండి. ఒక షాంపూ తీసుకుంటున్నాను. అది మీరు ఏ షాంపూ అయినా పర్వాలేదు. ఒక షాంపూ అండ్ బేకింగ్ పౌడర్ అండి, బేకింగ్ సోడా కాదు, బేకింగ్ పౌడర్ ఒక అర స్పూను అండ్ నిమ్మరసం ఒక అర స్పూను, టూత్పేస్ట్ కోల్గేట్ పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నానండి. వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మనకి అండర్ ఆర్మ్స్ కానీ, పాదాలు బ్లాక్ కానీ, మడం బ్లాక్లు కానీ, ఇవన్నీ కూడా 2-3 సార్లు రాసేసరికి మనకి బాగా అయితే రిజల్ట్ వచ్చేస్తుందని ఫస్ట్లోనే తెలిసిపోతుంది మీకు. మా పాప పాదానికైతే రాస్తున్నాను. తనకి దోమలు కుడితే ఎలర్జీలు అలా వచ్చేస్తుంది. దాని వలన మచ్చలు పడిపోయాయి ఫస్ట్లీ. నేనైతే ఇది 4th టైం అండి రాయడం. మళ్ళీ రాస్తున్నాను నేను అది. మీకు చూపిద్దాము అని అయితే చూపిస్తున్నానండి. మడం దగ్గర కూడా మనకు ముడుసు ఉంటుంది కదా, అది కూడా ఇది అవుతుందని పాదం పెట్టాను చూడండి. రాయకముందు రాసిన తర్వాత కూడా చూపిస్తాను మీకు. డిఫరెంట్ అన్నది తెలుస్తుంది. ఇప్పుడు పిక్ అనేది యాడ్ చేశాను కదా, అది రాయకముందు తర్వాత రాసిన తర్వాత చూద్దురు. కానీ నిమ్మకాయ డిప్పలో మిగిలిందంతా వేసేసి మీరు నిమ్మ టిప్పతో మొత్తం కూడా కాళ్ళు, వేళ్ళ సందుల్లో, మడానికి, వెనకాల మురికి అంతా కూడా క్లీన్ అయిపోతుందండి. మిగిలిన నిమ్మరసం అన్నది వేరేగా పక్కన పెట్టేసుకుని డిప్పతో మొత్తం క్లీన్ చేసేసుకోండి. చాలా బాగా యూజ్ అవుతుంది మనకి నెక్ మీద, మనకి చేతి, మన ముడిసిది ఉంటుంది కదండి, అక్కడ బ్లాక్ వచ్చేస్తుంది. వేల సందుల్లో బ్లాక్ అన్నది వచ్చేస్తుంది కాళ్ళ దగ్గర. చాలా బాగా క్లీన్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నేనైతే కనుక ట్రై చేస్తానండి. మెడ నల్లగా ఉన్న కాళ్ళకి బాగా యూస్ చేస్తానండి. అదైతే అండర్ ఆర్మ్స్ బాగా క్లీన్ అవుతుంది అనమాట. చూడండి కాళ్ళు రుద్దిన తర్వాత ఎలా ఉందో చూడండి. తనకైతే పాపం దోమలు కుట్టిన ఎలర్జీకి చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇంకా అలా తగ్గింది అంటే చాలా ఇది. ఆ మచ్చలు పోవడానికి తగ్గిన తర్వాత నేను యూస్ చేశానండి. తనకి చాలా బాగా క్లీన్ అయ్యింది చూడండి మీరు. అండ్ నా వీడియో చూసే ప్రతి వరకు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.